నమస్తే, నేను డాక్టర్ సుష్మిత, మెడికల్ ఆంకాలజిస్ట్, ఉదయానంద కార్కినోస్ క్యాన్సర్ సెంటర్, నంద్యాల. ఈ రోజు మనం క్యాన్సర్ ఎలా స్ప్రెడ్ అవుతుంది, క్యాన్సర్ లో స్టేజెస్ ఏంటి, ఏ దశలుగా ఉంటుంది అని తెలుసుకుందాం. ఫస్ట్ క్యాన్సర్ ఎలా స్ప్రెడ్ అవుతుంది. క్యాన్సర్ గడ్డ అని చెప్పుకుంటున్నాం. ఆ క్యాన్సర్ గడ్డ పెద్దది అవుతూ దగ్గరుండే ఆర్గన్స్ గాని దాని చుట్టుపక్కల ఉండే వాటికి వెళ్తే దాన్ని డైరెక్ట్ స్ప్రెడ్ అని అంటారు. అంటే పక్కనుండే వాటికి స్ప్రెడ్ అవుతుంది. నెక్స్ట్ ఇంకా లింఫ్ నోడ్ మెటాస్టాసిస్ అంటారు. అంటే లింఫాటిక్ గ్రంథులలో స్ప్రెడ్ అయ్యి కొంచెం దూరంగా కానీ దాని దగ్గర ఉండే లింఫాటిక్ నోడ్స్ లో స్ప్రెడ్ అవ్వడాన్ని లింఫాటిక్ స్ప్రెడ్ అని అంటాం. ఇంకా బ్లడ్ లో స్ప్రెడ్ అవుతుంది. అంటే రక్తంలో కలిసి వేరే చోటికి వెళ్ళి అక్కడ ఉండి స్ప్రెడ్ అవడాన్ని బ్లడ్ స్ప్రెడ్ అని అంటాం. ఇలా వేరియస్ క్యాన్సర్స్ లో కొన్ని వాటిల్లో లింఫాటిక్ స్ప్రెడ్ ఎక్కువగా ఉంటుంది, కొన్ని వాటిల్లో బ్లడ్ లో స్ప్రెడ్ అవ్వడం గమనిస్తూ ఉంటాం. కొన్ని ట్రాన్స్సీలోమిక్ స్ప్రెడ్ అంటాం. అంటే కొన్ని రసాయనాల వల్ల కానీ కొన్ని బాడీ లేయర్స్ లో కానీ వెళ్ళి స్ప్రెడ్ అవుతూ ఉంటది. దాన్ని ట్రాన్స్సీలోమిక్ స్ప్రెడ్ అని అంటాం. ఇలా మనం స్ప్రెడ్ అయిన దాన్ని బట్టి స్టేజెస్ గా చెప్పుకోగలం. క్యాన్సర్ లో జనరల్ గా మనము స్టేజ్ 1, స్టేజ్ 2, స్టేజ్ 3, స్టేజ్ 4 అలా అంటుంటాం. స్టేజ్ 1 అంటే క్యాన్సర్ గడ్డ అక్కడికే పరిమితం అవడం, అదే ఆర్గన్ లో పరిమితం అవడాన్ని స్టేజ్ 1 అంటారు. స్టేజ్ 2 అవుతూ దాని దగ్గరగా ఉన్న ఆర్గన్స్ కానీ దాని దగ్గరగా ఉన్న లేయర్స్ కానీ స్ప్రెడ్ అవ్వడాన్ని స్టేజ్ 2 అంటారు. స్టేజ్ 3 అంటే లింఫాటిక్ స్ప్రెడ్, నేను చెప్పినట్టు లింఫ్ నోడ్స్ కి స్ప్రెడ్ అవ్వడం కానీ దాని చుట్టుపక్కల కొంచెం దూరంలో ఉన్న ఆర్గన్ కానీ స్ప్రెడ్ అయినప్పుడు స్టేజ్ 3 అంటాం. స్టేజ్ 4 అంటే ఆ ఆర్గన్ కి దూరంగా వేరే ఆర్గన్ కి స్ప్రెడ్ అవుతూ అక్కడ వెళ్ళి వ్యాపించడాన్ని మెటాస్టాసిస్ అంటాం. అది స్టేజ్ 4 అంటారు. ఇలా దశలుగా డివైడ్ అవుతుంది క్యాన్సర్. ఈ దశల డివిజన్ ప్రకారమే ట్రీట్మెంట్, దానికి ఏమేం చేయొచ్చు అనేది డిసైడ్ అవుతుంది. థ్యాంక్ యూ.